మన దేశ ప్రజలు మోడీని ఎట్లా నమ్ముతున్నారంటే గొర్రె కసాయోడిని నమ్మినట్టు నమ్ముతున్నారు. రాత్రికి రాత్రి పెట్రోల్ డీజిల్ ధరలు 3 రూపాయలు పెంచి మళ్ళీ ఆ టాపిక్ని డైవర్ట్ చేసేందుకు నేను వాహనాల కాన్వాయ్ తగ్గించుకున్నా, 2 వాహనాలలోనే పోతున్నా, మీరు కూడా వాహన ఖర్చులు తగ్గించుకోండి, పెట్రోల్ ఆదా చేసుకోండి అని రకరకాల ముచ్చట్లు చెప్పిండు. నిజంగా మనోళ్ళు గొర్రెలాగా నమ్ముతున్నారు. గతంలో కరోనా వచ్చినప్పుడు కూడా ఇట్లనే సొల్లు ముచ్చట్లు చెప్పిండు. బయటికి రాండి, సాయంత్రం 6 గంటలకు చొప్పట్లు కొట్టండి, ప్లేట్లు స్పూన్లు తీసుకొని కొట్టండి, గో కరోనా అనండి, కరోనా వెళ్ళిపోతుంది అనగానే అప్పుడు అందరూ బయటకు వచ్చి చొప్పట్లు కొట్టారు. ఇట్లనే అయింది. కానీ గతంలో ఒక 7 పైసలు పెంచితే మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఉన్నప్పుడు పార్లమెంటుకు అటల్ బిహారీ వాజ్పేయి ఎడ్ల బండి మీద వచ్చి నిరసన తెలిపిండు. మరి గతంలో కూడా మోడీ మాట్లాడిండు, ఎక్కడో యుద్ధం జరిగితే మన దగ్గర ఎందుకు పెరుగుతుంది పెట్రోల్ డీజిల్ అన్నాడు. కాకపోతే ఆయన చదువుకోలేదు కాబట్టి ఆయనకు తెలియదేమో అప్పుడు. ఇప్పుడు మరి ఎక్కడో యుద్ధం జరిగితే మరి మన దగ్గర ఎందుకు పెరుగుతుంది? ఆయన లెక్క ప్రకారమే. ఏ లెక్కన చూసుకున్నా మోడీ మన దేశానికి ఎటువంటి ఉపయోగమైన పనులు చేస్తలేడు. ఎంతసేపటికి పేద ప్రజల నడ్డి విరచడమే పని కట్టుకున్నాడు. రష్యా ఓడు మనకు తక్కువ ధరకు ఆయిల్ ఇస్తుంటే కొద్ది రోజులు తీసుకొని ట్రంప్ గాడు వచ్చి ఆపనంగానే తీసుకున్నాడు, ఆపేసింది. ఇది ఎక్కడిది? దేశ ప్రయోజనాల కోసం పనిచేసేటట్లయితే రష్యా దగ్గర ఆయిల్ కొని దేశ ప్రజలను ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఏంది, ట్రంప్ మాటలు విని నీ ఇష్టం వచ్చినట్టు పరిపాలిస్తున్నావు. ట్రంప్ దగ్గర ఎందుకు మోకరిల్లుతున్నావు? ఎప్స్టీన్ ఫైల్ సంగతి ఏంది? అందులో మీ పేరు ఉందని ప్రచారం జరుగుతున్నది. దాని గురించి వివరణ ఇస్తలేడు. మీడియాలు మొత్తం క్లోజ్ చేసిండు. దాదాపు మ్యాక్సిమం 90% మీడియా మొత్తం బీజేపీ చేతుల్లోనే ఉన్నది. ఇది ఇప్పుడు దేశ పరిస్థితి ఎట్లా ఉన్నదంటే మహాఘోరంగా ఉన్నది. ప్రజలు మేల్కొనాలి, ప్రజలు మేల్కొని దేశాన్ని కాపాడుకోవాలి.